అధికారం ఉన్న చోట తిరిగే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన మహానాడులో కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. పేదలకు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్న నినాదంతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశంను చంద్రబాబు తీర్చిదిద్దారన్నారు. కష్టపడే కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. గతంలో ఎక్కడ మొదలు పెట్టున్నాం, ఏ రకంగా మన ప్రస్థానం ఇక్కడి దాకా వచ్చింది, భవిష్యత్తు దిశానిర్దేశం ఏందని ఆలోచన చేసుకునేడానికి ఒక వేదికే మహానాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి అంశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ బలం బలహీనత రెండు కూడా కార్యకర్తలే అనే ఒక ఆలోచనతో ఆ అంశం మీద నాకు ఇచ్చినందుకు గాను నిజంగా జిల్లా తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్నో గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్త కూడా పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నాయకత్వ లక్షణాలు ఏ రకంగా ఉండాలో పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఒక శకం మారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంతింతాయి వటుడింతాయి అనే విధంగా కార్యకర్తలే పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి బలం అని చెప్పేసి గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా మార్పు చెందింది, రూపాంతరం చెందినటువంటి పరిస్థితులు మనం మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ పార్టీకి ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా, ఎన్ని గాలివానలు వచ్చినా కూడా, ఎంతటి సంక్షోభంలో అయినా కూడా నిలదొక్కుని మళ్ళీ నిరూపించుకొని స్థాయికి ఎదిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా రూపాంతరం చెందిందనేది వాస్తవమని మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికలప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే, ఎక్కడ ఏ బూతులైతే మనకు బలం లేదో కానీ నికార్సైనటువంటి కార్యకర్త, నిరంతరము జెండా మోస్తున్నటువంటి కార్యకర్త మాత్రం ఉన్నాడు అక్కడ. అతని బలం సరిపోలేదు, అందుకే బలాన్ని తెచ్చుకున్నాం. గతంలో ఏ కార్యకర్త జెండా మోసినాడు ఆ కార్యకర్తని ఇప్పటికి కూడా గుండెల నిండా నింపుకొనే గౌరవిస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళని తగ్గించలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ నిబద్ధత చూస్తూ, వాళ్ళ ఆలోచన విధానాన్ని చూస్తూ, వాళ్ళ నాయకత్వ పటిమను చూస్తూ ఇవ్వాల్సినటువంటి స్థాయిలో వాళ్ళకు సగౌరవం ఇస్తున్నటువంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.